హలో ఎవ్రీవన్, ఈరోజు చేసిన టమాటా పచ్చడి చాలా అంటే చాలా బాగా కుదిరింది. అన్నంతో తినడానికి సూపర్ టేస్టీగా ఉంటుందండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మన హోమ్ స్టైల్లో ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లెట్స్ స్టార్ట్. మన పచ్చడిని ప్రిపేర్ చేద్దాం. ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకొని మంచిగా ఒక 2 పావుల వరకు ఆయిల్ వేసి ఒక 6-7 టమాటాలు ఇలా సగం వరకు కట్ చేసి ఆయిల్లో వీడియోలో చూపిస్తున్న విధంగా వేయండి. నెక్స్ట్ కారానికి తగినన్ని గుప్పెడు పచ్చిమిర్చి వేయండి. ఒక్క చిన్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి, పొట్టు తీసి వేసుకోండి. ఇందులోనే పోపు మనం కొంచెం మినపప్పు, కొద్దిగా శనగపప్పు, కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే. కొంచెం పసుపు, ఉప్పు వేయండి. వేసి మంచిగా మీడియం ఫ్లేమ్లో కరెక్ట్గా 10 నిమిషాలు ఉడికించుకోండి. మధ్యలో ఒకసారి కలుపుకోండి. ఇలా మూత తీసి మధ్యలో ఒక్కసారి అయితే కలుపుకోండి. మనం తయారు చేసుకునే గిన్నె కూడా మంచిగా మందంగా ఉండాలి. అప్పుడే టమాటాలు చాలా బాగా కుక్ అవుతాయి అన్నమాట. సాఫ్ట్గా కుక్ అవుతాయి. చూస్తున్నారు కదా వీడియోలో, మంచిగా గ్రేవీగా వస్తూ మంచిగా ఉడుకుతాయి అన్నమాట టమాటాలు. సో ఇలాగ మూత పెట్టి ఉడికించుకోండి. మధ్యలో అయితే 2 సార్లు కలుపుకున్నాం కదా, ఇంకా వీటిని రెండో వైపు కూడా వేసి అంటే తిప్పి వేసి ఒక్కసారి కలుపుకోండి. ఆ తర్వాత ఉడికినాయా లేదా ఒకసారి మళ్ళీ ఇలాగా మనం గరిటెతో చెక్ చేసుకుంటే సాఫ్ట్గా ఇలాగ ఉంటే మాత్రం కుక్ అయిపోయినట్టే. ఇంకా మన గ్రేవీ కూడా ఇందులోనే చక్కగా వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు మనం చల్లారనిద్దాము. నెక్స్ట్ చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఉడికించుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిర్చి అంతా కూడా పోపుతో సహా అంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మంచిగా బరకగా గ్రైండ్ చేసుకోండి. మెత్తని పేస్ట్లా కాకుండా అసలు కచ్చాపచ్చాగా ఉండాలండి పచ్చడి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఒక 2-3 సార్లు ఇలా కొడితే చాలు, ఇంకంతే. మంచిగా ఇలాగా బరకగా గ్రైండ్ అయిపోతుంది. కారం కారంగా టేస్టీగా వేడి వేడి అన్నంలో చాలా అంటే చాలా బాగుంటుంది. కాంబినేషన్గా ఇష్టం ఉన్న వాళ్ళు ఆమ్లెట్తో తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా తాలింపు కూడా అవసరం లేదు. మనం తాలింపు దినుసులన్నీ కూడా మనం ఉడికించేటప్పుడు వేసాం కదా, ఇంకా మరింత టేస్ట్గా ఉంటుంది. తాలింపు వేసిన దానికన్నా కూడా ఇంకా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.